హాయ్ గైస్, దిస్ ఈజ్ భూవి చౌదరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భూవి చౌదరి. సో ఇది పల్లెల గంగవరం అంటే గంగసాగర్ అంటారు. సో మేము మా చిన్నప్పటి నుంచి మేము ఈ పేరు అయితే పల్లెల గంగవరం అని నిన్నేవాళ్ళం అనమాట. మా ఏరియాలో అంటే కొంచెం ఈ పావుగడ సైడ్ ఉంటారు. సో మాకు కొంచెం తెలిసిన వాళ్ళు కూడా చాలామంది. సో దానికి అందుకు దీన్ని పల్లెల గంగవరం అంటారు. సో దీన్ని అయితే గంగసాగర్. సో ఈయన మనకు ఒక 2 months నుంచి తెలుసు అనుకుంటా. సో ఏదో స్పేస్ రాలేదంటే ఒక ఫసలు, దాంతోపాటు ఇది రాజన్ అనేది ఒక 3 కాంబినేషన్ తీసిస్తే బాగా మంచిగా సెట్టింగ్ అయింది. చూడండి అంతా ఎట్లుంది, సెట్టింగ్ కూడా బాగుంది. ఆకు కూడా మినిమల్గా ఉంది, అంటే ఎక్కువ ఆకు లేకుండా చెట్టు నిండా కాయలే కనపడుతున్నాయి అనమాట. ఇంకా ఈ సైజులోనే ఇట్లా కనపడుతున్నాయంటే ఈయన ఖచ్చితంగా స్టాకింగ్ చేసినాడు కదా, ఇది కూడా తట్టుకోదు. సో కొంచెం ఇంకా దారాల్లో దించాలి. సో అది రెండో విషయం. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ దట్ మామూలు నేను చెప్పాలనుకుంది ఏంటంటే బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది ఈ క్లైమేట్లో మీరు BS40 కొట్టుకుంటే కినా కొంచెం కాదు చాలా కంట్రోల్లోకి వస్తుంది. ఎందుకంటే ఈ క్లైమేట్ ఈ మాలిక్యూల్కి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దాంట్లో కూడా మీరు ఈ స్టేజ్లో ఉన్నట్టయితే కినా డోడిన్ కలుపుకోండి. ఎందుకంటే కాటుకు తెగులు, ముక్కాడు తెగులు, బ్యాక్టీరియల్ బ్లైట్ మీద డోడిన్ అనేది బాగా పనిచేస్తుంది. కానీ డోసేజ్ మాత్రం చాలా చెక్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం ఎక్కువైనా కూడా డోడిన్ మీకు చాలా ఇబ్బంది. సో దాన్ని వదిలేసుకుంటే కానీ తర్వాత ఎండు తెగులు అనేటిలో కొంచెం కొంచెం వస్తుంటాయి అనమాట, ముక్కాడు తెగులు ఇవన్నీ. దానికి ట్రైసైక్లిక్ గ్రూప్లో చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కూడా మీకు తర్వాత కిటాజిన్స్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ స్మెల్కి కూడా మీకు ఎక్కడ కూడా బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది కూడా రాదు. అదేంటంటే అడ్వాన్స్డ్గా చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఈ ఎండు తెగుళ్ళ మీద తర్వాత ఈ యాంథ్రనోస్ మీద ఎక్కడైనా కనబడితే మీరు కుమానిల్ టెక్నిక్ అయితే జైరామ్ అని ఉంటుంది, అది 80% ఉండేది ట్రై చేయండి, అది చాలా బాగుంటుంది. మీరు జైరామ్ కంటే కుమానిల్ కంటే కూడా. సో అది IPL వాళ్ళది మాత్రమే దొరుకుతుంది మార్కెట్లో. ఇంకా దాంతోపాటు మనం అనుకుంటే బ్లైట్ ఎక్కువ ఉన్నట్లుంటే బ్లైట్ స్ప్రేస్ మేము రికమెండ్ చేసాం కదా, ఈ షాడో ఫైటర్, దాంతోపాటు ప్రోసైట్, ఇవి చేసుకోండి. మీకు తోటలు నిలబడుతున్నాయి మేము. ఎందుకంటే మా సక్సెస్ రేట్ అనంతపూర్లోనే అందరివి చాలా వరకు నెక్స్ట్ సీజన్కి వెళ్ళిపోండి, అక్టోబర్కి వెళ్ళిపోండి అని చెప్పే స్టేజ్కి వచ్చేసినాయి. అట్లీస్ట్ అంతో ఇంతో దానిమ్మలు తోటలు నిలబడిన అంటే నాకు ఈ టైంలో నిలబడ్డాయి. ఇంకోటి నేను ఈ నాకు నా షాప్ అలా అవ్వడం వల్ల చాలా వరకు స్ట్రగుల్ అయ్యాము. కానీ మా ఫార్మర్స్కి సపోర్ట్ ఇవ్వాలని అదే వెంటనే జరిగింది. నేను అది మనసులో పెట్టుకోకుండా అంత కష్టం జరిగినా కూడా, అంత ఇబ్బంది పడినా కూడా రైతులు ఇబ్బంది పడకూడదని నెక్స్ట్ 3 daysలోనే మేము స్టార్ట్ చేయడానికి మా ప్రాసెస్ స్టార్ట్ చేసాము. సో ఆల్మోస్ట్ ఇంకా 5 to 10 daysలో రీఓపెన్ అవుతుంది. మొత్తం వచ్చి నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే ప్లీజ్ వచ్చి సపోర్ట్ చేయండి. సో నేను ఇంకా మీ ఇంతకుముందు కష్టపడిన దానికంటే డబుల్ కష్టపడతాను వచ్చి. సో అది నెక్స్ట్ ఇంకోటి చెప్పాలంటే ఈ స్పేస్లో కూడా ఫ్లవరింగ్ కోసం ఇప్పుడైతే మ్యాక్సిమం ఈ వర్షాలు అన్ప్రిడిక్ట్గా ఉన్నాయి కాబట్టి పంటలకు వెళ్ళే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఓపెన్ అయినప్పుడు ఫ్లవరు వాటర్ దిగింది అనుకోండి, సో మనకు ఆటోమేటిక్గా ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. సో ఆ సెట్టింగ్ అనేది కూడా దేవుడు ఈయన చూడండి ఎంత నీట్గా సెట్ చేసి ఇచ్చాడు. అసలు మొత్తం చూడంత అట్లే ఉంది. 3 years చెట్లంట. సెట్టింగ్ కూడా 80 నుంచి 100 కాయల వరకు ఉన్నాయి మినిమమ్ చూస్తుంటే నెక్స్ట్ దీని తర్వాత బ్యాక్టీరియల్ బ్లైట్కి అయితే ప్రోసైట్ అని అగ్రికోసల్ ఉంటుంది, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. దాంతో ఇప్పుడు కాంబోస్ అంటే కోబాల్ సల్ఫేట్, అది ఒక పెద్ద గేమ్ చేంజర్ అనమాట బ్యాక్టీరియల్ బ్లైట్ మీద. చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది, ఎక్కడికెక్కడ మార్చేస్తుంది, మీకు తోటని నిలబెడుతుంది. నేను మహారాష్ట్రలో ప్రతి ఒక్కరి దగ్గర చూశాను, దాన్ని నానో సిల్వర్తో కలిపి కొడుతున్నారు. అలా కొట్టినప్పుడు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. ఇంకా మీరు అనుకుంటే తర్వాత మెట్లాక్సిల్ స్కోర్ కాంబినేషన్ విత్ బోర్డు, ఈ 3 స్ప్రే చేసుకోండి. కొంచెం హార్డ్ అవుతుంది అనుకుంటారు, కాదు, కాయ టైట్ అవుతుంది. సో అలాంటి వల్ల బ్లైట్ తక్కువ ఉంటుంది. కాయ ఎంత లూజ్ ఉంటే అంత బ్యాక్టీరియల్ బ్లైట్ ఉంటుంది. సో ఇంకా బ్యాసిల్స్తో పాటు మనం ట్రైకోడర్మా సూడోమోనాస్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. బ్యాసిల్స్ ఏంటంటే నేను ఎందుకు ఈ బ్యాసిలస్ గురించి ఎక్కువ చెప్తానంటే దీంట్లో ఏంటంటే మనం యాక్టివేటర్తో పాటు 40 billion కౌంట్ విత్ ట్రేసర్ ఎలిమెంట్స్ ఏ కంపెనీ అఫోర్డ్ చేయలేనిది వీడు ఇస్తున్నాడు. దాంతోపాటు అతి తక్కువ కాస్ట్లో మీరు వెరైటీ కూడా ఉన్నాయి దొరుకుతాయి మార్కెట్లో. ఎంత ఈ క్వాలిటీతో దొరకాలంటే మీకు 8 నుంచి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇది మాత్రం అంత తక్కువ ఖర్చు అవ్వడం వల్లే మనకు రైతుల్లో ఇంత మంచి పేరు ఉందన్నమాట. ఆ ప్రోడక్ట్కి రైతులు వాడిన వాళ్ళే ఈ పావుగోడ ఏరియాలో చాలామంది వాడుతున్నారు. ఇంకా బయట నేను మడకసిర ఈ ఏరియా నుంచి చాలామంది ఫార్మర్స్ మాకు, ఇంకా చిక్బలాపూర్ ఏరియాలో కూడా మనకు రిజల్ట్ వచ్చిందని ఫార్మర్స్, ఇంకా అనంతపూర్ ఏరియాలో కూడా కొంతమంది రూమర్స్ క్రియేట్ చేయడానికి అంటే నన్ను నా మీద ఏదో కడుపు మీద ఉన్న కొట్టడానికి ట్రై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్కసారి ట్రై చేశాక మీకే తెలుస్తుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫార్మర్స్ తోటలు ఏమైనా నిలబడుతున్నాయంటే అది వన్ ఆఫ్ ద రీజన్ BS40. ఇప్పుడు అది మాత్రం గుర్తుపెట్టుకొని మీరు ఒకరి మాటలు వినుకుంటే
చెప్తారు చాలామంది. సో ఎందుకంటే లైవ్లో లేకుండా ఏదో డబ్బులు సంపాదించుకోవాలని వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. అందుకోసమే జాగ్రత్తగా చేసుకోండి. అది గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భూవి చౌదరి.